కర్రీ. ఇది ఊర్ స్టైల్లో తన స్టైల్లో చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసావా? గట్టిగా మాట్లాడు, సిగ్గుపడుతుంది కెమెరా ముందు రావడానికి. సో ఇప్పుడు ఏం వేస్తున్నావు? హోల్ గరం మసాలా తన స్టైల్లో చేస్తుంది. కొత్త పెళ్లి కూతురు తన వంట ఎలా ఉంటుందో చూడాలి. ఈరోజు బాగా చేయకపోతే చూడాలి, దెబ్బలు నీకు పడతాయి. సో ఈరోజు మా తమ్ముడికి రోజు ఎలా చేసి పెడుతుందో చూడాలి, టేస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏం వేసావు చెప్పు? ఆయిల్ తర్వాత హోల్ గరం మసాలా. చూడండి ఫ్రెండ్స్, ఆమె మొత్తం ఒక ప్లేట్లోనే కట్ చేసి పెట్టుకుంది. ఇన్ని గిన్నెలు ఎందుకు అక్క అంటుంది. సో చాలా వేడిగా ఉందండి, అసలు చెప్పలేనంత. స్నానం ఎంత స్నానం చేసినా వేస్టే, అంత వేడి ఉందన్నమాట. మిర్చిగా ఓకే. స్టవ్ ఎక్కువ చేసుకో, కొంచెం నేర్పియాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్త పెళ్లి కూతురు కదా. ఆమె చేస్తుంది కానీ సో ఆమె ఫేస్ వద్దట, సిగ్గుపడుతుంది. చికెన్ పాపం మార్నింగ్ అయితే బగారా రైస్, సేమియా, కొంచెం అల్లం పేస్ట్ అన్ని పాపం చేసింది. నెక్స్ట్ ఏం చేస్తాం? ఆనియన్స్ కట్ చేసుకున్నాం. స్టవ్ ఎక్కువ చేసుకో, ఆనియన్ వేసుకుంటాం. ఎలా ఉంటుందో ఈ చేతి వంట చూడాలి. టేస్ట్ అనేది తెచ్చుకుంటాం. చేస్తుంది పాపం, పక్కన నుంచి వంట చేస్తుంది. అదే చేస్తుంది మార్నింగ్ నుంచి. సౌండ్ అయితే విపరీతంగా పెట్టుకున్నారు టీవీ. సో ఇది అవుతుంది కర్రీ. నేను మధ్యలో కలుపుతున్నాను. ఇంకేం చేయాలి చెప్పు? ఉప్పు వేసుకో, తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడే కదా? ఓకే. మన స్టైల్లో ఆన్ చేస్తుంది, మధ్యలో మనం ఏం చెప్పొద్దు, ఎలా చేస్తుందో మనం చెప్పాలి. సో ఎగ్స్ అయితే బాయిల్ అయింది. ఆ గ్యాస్ బంద్ చేసి మరి సో తనే కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతుందండి కెమెరా ముందు రావడానికి, చాలా సిగ్గుపడుతుంది. మరి పడరా అండి, అసలు కొత్త పెళ్లి కూతుర్ని. సో ఈ అమ్మాయి ఎవరో కాదు, మా అత్తమ్మ కూతురు. ఆయన కూడా సిగ్గు. మూత పెట్టేస్తావా? ఈ కొత్తిమీర కొంచెం ఏమేవా? మగ్గనిస్తున్నా
తెలుస్తుంది కదా. చెప్పాలి నువ్వు. కొంచెం ఇక్కడ పేర్లు పెట్టుకో, క్లియర్ గా కనిపిస్తుంది. సో ఫస్ట్ పాప నువ్వే చెప్పు, నేనేం పెడుతున్నాను నువ్వే చెప్పు. ఇప్పుడే నూరింది. ఇక నేను డ్యూటీకి వెళ్ళాను, ఆమె అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరింది. థ్యాంక్ యూ మౌనిక. సో ఎన్ని స్పూన్లు వేస్తున్నావు? కేజీ చికెన్ అండి, అది కేజీకి 2 స్పూన్స్ అయితే వేసింది. తర్వాత అన్ని దగ్గర పెట్టుకోవాలి, కొత్త మర్దలు నేను దగ్గరుండి నేర్పిస్తున్నా. చూడు, పసుపు వేస్తుంది. కర్డ్ పెడతా. కర్డ్ కూడా కర్డ్ లేదు మన దగ్గర. కారం కొంచెం ఏం స్పైసీ లేదు, మామూలుగానే ఉంది. అది ఒకసారి మూత పెట్టి చూడరాదు, అది బ్రౌన్ కలర్ వచ్చింది. ఆనియన్ ఏంటి వచ్చింది, కొంచెం మగ్గాలి. చూడు నువ్వు, అమ్మో నేను వంట చేస్తుంటే మధ్యలో నువ్వు చెప్తున్నావని అనుకుంటావు. లేదు లేదు, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇంకా. రావాలా? సో కొంచెం ఇంకా కారం వేస్తావా? వేస్తా కలుపుతావా? సో ఇట్లా కలుపుకోవాలన్నమాట. నీ స్టైల్లో నువ్వు చెయ్యి. కొంచెం ఆయిల్ వేసింది ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తే ఏమవుతుంది? చికెన్ బాగా మసాలా అనేది చికెన్ అందులో గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకుంటావా? వేసుకుంటాను. ఓకే, ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఏం లేదు, సింపుల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అంతే. కొంచెం ఆయిల్, పచ్చి ఆయిల్ ఇట్లా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట కొంచెం. సో ఇట్లా కలుపుకుందన్నమాట చికెన్కి మంచిగా ముక్క ముక్కకి కారం, పసుపు. నెక్స్ట్ ఏం వేస్తాం? అది గరం మసాలా. గరం మసాలా వేస్తాం కొంచెం హెవీ, స్పైసీ పిల్లలు తినరు కదా ఫ్రెండ్స్, మీ ఇష్టం. మేమైతే మా పిల్లల కోసం కొంచెం ఎక్కువనే వేస్తున్నాం. నువ్వు చేస్తున్నావమ్మా కొత్త పెళ్లి కూతురు. మౌనిక మా ఇల్లు చిన్నగా ఉంది కదా, ఏమనుకుంటున్నావు? నేనేం తీయట్లేను ఫ్రెండ్స్, చాలా సిగ్గుపడుతుంది కెమెరా ముందు రావడానికి. సో ఆమె చేతితో చేసిన వంట మాత్రం కనిపించాలట. అస్సలు ఇట్లా కలుపుకోవాలన్నమాట. అది ఒకసారి చూసుకున్నావా? ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ అయిపోయిందా? సింపుల్ గా ఈరోజు మౌనికతో వచ్చే వంట ఎలా ఉంటుందో చూడాలి. చేతి వంట చేతి వంట. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మధ్యలో ఇట్లా తప్పులు వస్తే క్షమించండి. మా మధ్యలో అయితే తీయట్లేదు, మరి ఏం చేయాలి? ఓకే, ఇది కలుపుకోసారా? ఇట్లా బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటుంది అంటే. అది సిమ్లో పెట్టి గ్యాస్ ఇట్లా ఫ్రై చేసింది అన్నమాట. ఇట్లా రావాలి. చికెన్ వేసేస్తున్నా. సో ఈ ఎండలో బగబగ మండుతుంది ఫ్రెండ్స్. వంట చేస్తున్నాం వాళ్ళకి. మిక్సీ చేసేస్తున్నాను. చికెన్ పీసెస్ వేసేస్తున్నా. ఇది గ్రేవీ కర్రీనా ఫ్రై లాగానా? గ్రేవీ, ఎందుకంటే గ్రేవీ చేస్తే ఫ్రై అంటే సో ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చికెన్ స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడే స్మెల్ వచ్చేసింది. వేసుకొని కలుపుకోవాలా? ఇంకా అందులో ఇంకా ఏం వేయొద్దా? నెక్స్ట్ ఇదైతే ఇప్పటికీ ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్. పాప ఆమెకు ఫోన్ వస్తుంది, సో నేనైతే కలిపేస్తున్నాను. కర్రీ అయితే అవుతుంది. మేమైతే గ్రేవీ కర్రీ చేసాం. సో కొంచెం వాటర్ వేసాం అన్నమాట. సూపు. సో మరి లాస్ట్కి ఏం వేస్తున్నాం? మసాలా ఏం మసాలా ఇది?
ధనియాల పొడి. ధనియాల పొడినా? Yes. ఓకే. ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఇగో కొంచెం మధ్య మధ్యలో ఇగో ఇట్లా ఆయిల్ తేలాలి, అప్పుడు కర్రీ అయినట్టు. ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఫ్రెష్ గా పుదీనా, కొత్తిమీర. ఓకే, ఫినిషింగ్ టచింగ్. అటు పక్కన అయితే జొన్న రొట్టె అవుతుంది. అది అవుతుందో లేదో చూడు. అదైతే అవుతుంది ఫ్రెండ్స్. కర్రీ కూడా రెడీ. చికెన్ గ్రేవీ కర్రీ, ఎండలో మా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇదైతే అవుతుంది. గ్యాస్ బంద్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా మా ఫేస్ ఎలా ఉందో? వామ్మో, ఎండ విపరీతంగా ఉంది. స్నానం చేసాం, ఇప్పుడు ఏం లాభం? సో మార్నింగ్ అయితే చూసారా పాపం తనే చేసి. అమ్మాయి మౌనిక, సేమియా పెట్టావా? నువ్వు చేసిన సేమియా నేను తినలేదు. చూసారా ఆమె కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్. కర్రీ అవుతుంది. ఇంకా ఆనియన్ మగ్గుతుంది. పాపం తనే సేమియా పెట్టవే, నేను తింటా. ఆ తలుపు వేసారు, సౌండ్ వస్తుంది. టీవీ విపరీతంగా పెట్టేశారు. ఏ ఇయ్యో, నువ్వేనే వంట చేసేది బొమ్మాలి. సేమియా పెట్టు, సేమియా పెట్టవే. సిగ్గుపడకులే, ఏం అనుకోరు నా సబ్స్క్రైబ్ వాళ్ళు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుమా తెలుగు లాగ్. చెప్పు, లైక్ షేర్ చేయండి అని చెప్పు. సేమియా సేమియా తినిపియవా? కొంచెమే పెట్టు, కొంచెం పెట్టు చాలు. ఆమె సేమియా చేసింది, తినిపిస్తుంది. ఇగో సగ్గుబియ్యం పాయసం, సేమియా కాదు, సగ్గుబియ్యం పాయసం చేసింది మార్నింగ్ లో. బాగుంది, థ్యాంక్ యూ. మధ్య మధ్యలో ఇట్లా తినాలి, కొంచెం ఎనర్జీ వస్తుంది. ఈ ఎండలో కదా కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి, తినాలి కూడా అప్పుడప్పుడు. మగ్గిందా? నేను తింటూ ఉంటా ఫ్రెండ్స్. కర్రీ అయితే అవుతుంది, ఇక అయింది ఆల్మోస్ట్. కలర్ఫుల్ సూపర్ ఉంది కర్రీ. మాట్లాడు, సిగ్గుపడుతుంది. సిగ్గుపడతారు. అటు పక్కన అయితే జొన్న రొట్టెలు రెడీ అవుతుంది. నేను చేశాను ఫ్రెండ్స్ ఈ రొట్టె, చికెన్ కర్రీ, జొన్న రొట్టె కాంబినేషన్ సూపర్. ఇక కర్రీ అయితే అవుతుంది. ఇది అవుతుందా? అయిపోయిందా? కొద్దిసేపు ఇంకా ఒక 2 minutes, 10 minutes, ఇంకా 10 minutes. ఓకే, ఓవరాల్ 20 minutes. మేమైతే జొన్న రొట్టెలు చేస్తున్నాం, మా పాప. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ కర్రీ సూపర్ టేస్ట్. స్మెల్ అయితే తిరుగుతుంది, గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. అసలు వేడి మామూలుగా లేదు. బా పెట్టుకో. మేము ఇక్కడ రూమ్ లోనే ఉండి వంట చేసినా కూడా అంత వేడి అన్నమాట. ఇంకా ఊర్లో పరిస్థితి అయితే దారుణం. ఓకేనా ఫ్రెండ్స్?